3 మినిట్స్ తాజా ఖబర్. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఓ అసాధారణమైన ప్రత్యక్ష పిలుపునిచ్చారు. ఇది ఓట్ల కోసమో ప్రభుత్వ పథకం కోసమో కాదు, దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ దైనందిన అలవాట్లు మార్చుకోవాలని ఆయన కోరారు. యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా భోగి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ డింపుల్ హయతి ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. అక్రమ వలసదారుల విషయంలో తమ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి తమిళిగ వెట్రి కలగం అధినేత సి జోసెఫ్ విజయ్ త్వరలో ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నెలాఖరులో జరగనున్న ఈ పర్యటనలో భాగంగా ఆయన దేశంలోని అగ్రనాయకత్వంతో వరుస సమావేశాల్లో పాల్గొనున్నారు. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు పాటించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ నటుడు రాజకీయవేత్త జోసెఫ్ విజయ్ తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. చైనాకు చెందిన కనెక్టెడ్ వాహనాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా సహా కొన్ని ప్రత్యర్థి దేశాల నుంచి దిగుమతయ్యే కనెక్టెడ్ వాహనాలు, వాటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్లను నిషేధించేందుకు అమెరికాలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. న్యాయమూర్తులు ముఖ్యంగా యువ న్యాయవాదుల పట్ల సహనం, దయాభావంతో వ్యవహరించాలని, వారిని ప్రోత్సహించాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కలగం ఏఐఏడిఎంకే పార్టీ మరో చీలిక దిశగా పయనిస్తోంది. బీహార్లోని దానాపూర్లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లే ఓ ఎస్బీఐ ఏటీఎం ఇప్పుడు హెయిర్ కట్, షేవింగ్ చేసే సెలూన్లా మారిపోయింది. బయట నుంచి చూస్తే అచ్చం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లాగే కనిపించడంతో లోపలికి వెళ్లిన వారు షాక్ అవుతున్నారు. ఈ విచిత్రమైన సెలూన్ ఏటీఎంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతర్జాతీయ వేదికపై అమెరికా, ఇరాన్ మధ్య సయోధ్యకు మధ్యవర్తిగా నటిస్తున్న పాకిస్తాన్ తెర వెనుక ఇరాన్కు రహస్యంగా సహకారం అందించిందనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య నెలకొన్న తరహాలోనే ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. సీఎం పదవి కోసం ఆశావహులు పట్టు వీడకపోవడంతో వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ మరింత ముదిరింది. సీఎం పదవి ఆశిస్తున్న కీలక నేత పిడి సతీశన్ ఆ పదవి తప్ప మరే ఇతర పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేయడంతో అధిష్టానం ఇరకాటంలో పడింది.